లో అయిపోయినా. ఎవరి వల్ల లో అయ్యారు? ఐ థింక్ విష్ణుప్రియ అనడం వల్ల అండ్ బేబక్క ఆర్గ్యూ చేసింది కదా, సో దానివల్ల. ఇంకెవరు నెక్స్ట్? ఇంకెవరు లేడీస్ లో ప్రేరణ గేమ్స్ బాగా ఆడుతుంది అంతే. అయితే ఈ రోజు బేబక్క ఎలిమినేషన్ అవుతుందని బయట టాక్ నడుస్తుంది. అవును, ఫెయిర్ ఐ థింక్. గేమ్స్ లో కూడా ఏం ఆడలేదు తను, సో బేబక్క కన్నా పృథ్వీ అని ఇప్పుడు వరంగల్ మన వాళ్ళు కొంచెం స్లోగా ఉన్నారు కదా. స్లోగా ఉన్నారు, బట్ బేబక్క గేమ్స్ లో అయితే వీక్, ఎప్పుడు కిచెన్ దగ్గరే ఉంటుంది కదా. సో అంటే చాలా మంది ఇంకొక వీక్ చూస్తే బాగుండు బేబక్కని అంటున్నారు, దానికి మీరేమంటారు? వీక్ చూడొచ్చు, ఇంకా బేబక్క కంటే లో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయాలి. ఓకే, లో వాళ్ళు ఎవరు అనిపిస్తున్నారు మీకు? ఐ థింక్ మణికంఠ. అంటే తను ఫస్ట్ 2 days మెంటల్లీ కొంచెం డిస్టర్బ్ గా ఉన్నాడు, బట్ ఇప్పుడు ఓకే. ఎస్, అది కూడా కరెక్ట్. ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాడు కదా, బట్ ఇప్పుడు ఓకే, జెన్యూన్ గా ఉన్నాడు 2 days నుంచి. లేదు, నిజంగానే తన సైడ్ జరిగింది, ఆ సిచ్యువేషన్ ని తను క్యారీ చేయలేకపోతున్నాడు ఇక్కడ అంతే. మన అభి ఏడిపించాడు కదా, బట్ తను మాట్లాడే విధానంలో మాటలు కూడా చాలా హట్టింగ్ గా ఉన్నాయి, సో తను తీసుకోలేకపోయింది. ఇప్పుడు వాటర్ బాటిల్ ఒకటి డస్ట్బిన్ లో పడింది, అది రాంగ్ కదా. డస్ట్బిన్ లో తీసి బయట పెట్టడం అది రాంగ్. అది నాగార్జున గారు విష్ణుప్రియ క్లాస్ స్పీకర్. అవును, అది జెన్యూన్, కరెక్ట్ గానే. తను ఏడుస్తున్నా కూడా మళ్ళీ గుచ్చి గుచ్చి మాట్లాడుతుంది కదా. సో ఆ సిచ్యువేషన్ ఫస్ట్ సోనియా అలా అనిండకూడదు. ఎస్, ఈమె కూడా అలాగే ఉంది, విష్ణుప్రియ కూడా అలానే ఉంది, యాక్టింగ్ కూడా అలాగే. తను ఏడుస్తుంటే ఓదార్చాలి కానీ తను ఇంకా ఏడ్చేలా చేస్తుంది, గుచ్చి గుచ్చి మాట్లాడుతుంది. సో బేబక్క వెళ్ళిపోవడం జెన్యూనే, కరెక్ట్ గానే. ఈ సీజన్ అంత లేదు, నథింగ్. వీళ్ళు చిన్నదానికి గొడవలు అలాగా చేస్తున్నారు. ఇంకా స్టార్టింగ్ వీకే కదా, తెలియట్లేదు. ఓవరాల్ గా బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇది ఫైన్, బట్ ముందు కంపేర్ చేసి ఇది లోలో ఉంది. అలా అంటే అడ్జస్ట్ లేదు వాళ్ళ దాంట్లో. తాను కొంచెం కిచెన్ లోనే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నాడు, బయట నార్మల్ అంత లేదు. శేఖర్ భాష ఎక్కువ మాట్లాడుతున్నాడు కానీ తను కూడా గేమ్స్ లో ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. మాట్లాడడం వల్ల హైలైట్ అవుతున్నాడు అంటే గేమ్ లో ఏం లేదు. మీ బెస్ట్ ఎవరండి మీకు నచ్చిన వాళ్ళు? బెస్ట్ నిఖిల్, జెన్యూన్ ఉన్నాడు, బట్ ఇప్పుడు కొంతమంది వల్ల డిస్టర్బ్ అయి 2 days నుంచి అంత లేదు. అవును బేబక్క, బట్ నిఖిల్ కూడా అర్థం చేసుకోవాలి, బేబక్క చెప్పింది కదా, అది ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా ఏమో అదైతే తెలియదు. ఐ థింక్ నిఖిల్. పృథ్వీకి అండ్ సోని, ఈ అమ్మాయికి విష్ణుప్రియకి అన్నట్టు ఆ రోజు జ్యూస్ ఇస్తూ కాఫీ ఇస్తుంటే అన్నారు కదా, నన్ను ఇష్టపడదు. పృథ్వీకి విష్ణుప్రియకి ఎలా అనిపించింది మీకు? లాస్ట్ సీజన్ లో ప్రశాంత్ కి పృథ్వీకి అంతేం లేదు, అక్కడ విష్ణుప్రియనే ఎక్కువ కనెక్ట్ అవుతున్నట్టు అట్లా అనిపిస్తుంది. ఏంటి? అవును ఇచ్చారు, బాగుందని చెప్పాడు అంతే. దాంట్లో పృథ్వీ నుంచి అయితే ఏం, తన సైడ్ నుంచి ఏం లేదు. విష్ణుప్రియ మేబీ అంటే ముందు ఇన్వాల్వ్ అవ్వచ్చు. మణికంఠ 2 days నుంచి అయింది. ఫస్ట్ 3 days మేము కూడా అలానే అనుకున్నాము, ఏముండదు 3 days నుంచి కొంచెం అలానే ఉంది. ఫస్ట్ 2 days చూస్తే అంటే తన ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అలా ఇన్వాల్వ్ ఉంటే పదే అది చెప్పకూడదు, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాడు తను. అదే మణికంఠ ఫస్ట్ 2 days ఫైన్, బట్ అంత బాలేదు. ఫ్రమ్ 2 days నుంచి హి విల్ గో ఓకే. మీకు నచ్చిన కంటెస్టెంట్ అందులో ఎవరు అనుకుంటున్నారు? నిఖిల్. ఎవరు గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు? ఐ థింక్ నిఖిల్ ఆల్సో. అంటే ఇంకా 4 members వస్తారు కాబట్టి, సో దాన్ని బట్టి